ఆన్లైన్ షాపింగ్ ఎక్స్ట్రా ఛార్జీలపై కేంద్రం సీరియస్. త్వరలోనే వచ్చేస్తున్న డిజిటల్ రేడియో. ఇలాంటి టాప్ 10 బిజినెస్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. బిఎస్ఎంఆర్లను ఏర్పాటుకు రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ పవర్ సహా 6 కంపెనీలు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నాయి. వీటిలో జిందాల్ స్టీల్ అండ్ పవర్, టాటా పవర్, హిందాల్కో ఇండస్ట్రీస్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఉన్నాయి. దేశవ్యాప్తంగా అన్ని విద్యుత్ ప్లాంట్లను ఎన్పీసీఐఎల్ నిర్వహిస్తోంది. ఇందుకు వచ్చే ఏడాది మార్చి 31కి గడువు పొడిగించింది. ఆన్లైన్ షాపింగ్ కు గిరాకీ పెరుగుతున్న వేళ పలు ఈ-కామర్స్ సంస్థలు వినియోగదారులకు షాక్ల మీద షాకులు ఇస్తున్నాయి. పండుగ సీజన్లను క్యాచ్ చేసుకుంటున్న పలు ఈ-కామర్స్ సంస్థలు వినియోగదారులపై అదనపు భారాలను మోపుతున్నాయి. దీంతో ఈ అంశంపై కేంద్రం సీరియస్ అయింది. అలాంటి సంస్థలపై దర్యాప్తు ప్రారంభించినట్టుగా కేంద్రం పేర్కొంది. ప్రజలకు ప్రత్యేకమైన ఆన్లైన్ పోటీ నిర్వహిస్తూ ఉన్నట్టుగా ఉద్యోగ భవిష్య నిధి సంస్థ తాజాగా ప్రకటించింది. మంచి ట్యాగ్ లైన్ ను సూచించిన ముగ్గురిని విజేతలుగా ఎంపిక చేసి వారికి నగదు బహుమతులు సైతం ఇవ్వబోతున్నట్టుగా ప్రకటించింది. మొదటి బహుమతిగా 21,000, రెండో బహుమతిగా 11,000, మూడో బహుమతిగా 5,000 ఇవ్వబోతున్నట్టుగా పేర్కొంది. ప్రస్తుత అన్లాగ్ ఎఫ్ఎం రేడియో ఛానళ్ల డిజిటలీకరణకు వీలు కల్పించే డిజిటల్ బ్రాడ్కాస్ట్ విధానానికి ట్రాయ్ సిఫారసులను జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఒకటి తరహా టెక్నాలజీని వాడాలని, 13 నగరాల్లో సరికొత్త ఫ్రీక్వెన్సీలకు వేలం నిర్వహించాలని కూడా ఈ సిఫారసులో పేర్కొంది. దేశ ఎఫ్ఎం రేడియోను డిజిటల్ వైపుకు తీసుకెళ్లే ఈ పరిణామాన్ని తొలి అడుగుగా చెప్పొచ్చు. వచ్చే నెల 15 నుంచి ఢిల్లీ నుంచి బ్రిటన్లోని మాంచెస్టర్ కు విమానాలను ప్రారంభించబోతున్నట్టుగా ఇండిగో ప్రకటించింది. బోయింగ్ 787-9 డ్రీమ్ లైనర్ విమానంతో వారానికి 4 సర్వీసులను అందించబోతున్నట్టుగా పేర్కొంది. ఈ నెల 24న ఢిల్లీ నుంచి ఇండోనేషియాలోని డెన్పాసకు, అలాగే 26 నుంచి థాయిలాండ్లోని క్రావికి సేవలు మొదలుపెట్టబోతుంది. కుటుంబ పెట్టుబడులు బ్యాంకులకు రావడం తగ్గిపోయాయి. అధిక రాబడి కోసం చాలా మంది స్టాక్ మార్కెట్ ఆధారిత పథకాల వైపు మొగ్గు చూపించడమే దీనికి కారణంగా కనిపిస్తోంది. ఫలితంగా ఎఫ్టీ, కరెంట్ సేవింగ్స్ ఖాతాల్లో నగదు తగ్గడంతో పాటు బ్యాంకులకు మధ్య దీర్ఘకాలంలో సవాళ్లు ఎదురయ్యే అవకాశాలున్నాయని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. ఉత్తర రైల్వే జమ్మూ డివిజన్ నుంచి కశ్మీర్ వ్యాలీకి తొలిసారిగా రైలు మార్గం ద్వారా కొత్త కార్ల సరఫరా జరిగింది. మార్చ్ సుజుకీకి చెందినటువంటి మానేసర్ తయారీ ప్లాంట్ నుంచి 116 కార్లతో బయలుదేరిన రైలు దక్షిణ కశ్మీర్లోని అనంతనాగ్ గూడ్స్ షెడ్కు చేరుకుంది. కశ్మీర్లో వాహనాల రవాణాకు సంబంధించి ఈ పరిణామం ఒక మైల్ రాయిగా నిలిచిపోబోతుంది. చెక్కు క్లియరెన్స్ సమయం గణనీయంగా తగ్గబోతోంది. ఇకపై కొన్ని గంటల్లోనే బ్యాంకులో చెక్కు క్లియర్ కాబోతుంది. ఆర్బీఐ ఆదేశాల మేరకు బ్యాంకులు ఇవాళ నుంచి దీన్ని అమలు చేయబోతున్నాయి. చెక్కులు క్లియర్ చేయడానికి అయ్యే సమయాన్ని గంటల వ్యవధిలోనే తగ్గించేందుకు ఆర్బీఐ కంటిన్యూస్ క్లియరింగ్ వ్యవస్థను తీసుకొచ్చింది. భారతీయ బ్యాంకులను వేల కోట్ల మేర మోసం చేసి పరారైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ అప్పగింతకు లైన్ క్లియర్ అయినట్టుగా తెలుస్తోంది. నవంబర్ 23న అతన్ని భారత్కు అప్పగించబోతున్నట్టుగా అంతర్జాతీయ కథనాలు వెలువడ్డాయి. రష్యా రిఫైనరీలపై దాడులు తీవ్రం కావడంతో ప్రపంచ మార్కెట్లో ఇంధన కొరతను భర్తీ చేసేందుకు భారత్ తన ఎగుమతులను వేగవంతం చేసింది. ప్రైవేట్ రంగంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ సంస్థలు బ్రెజిల్, తుర్కియా, యుఏఈ, పలు ఆఫ్రికా దేశాలకు భారీగా ఎగుమతులు చేస్తున్నాయి.